చాలామంది ఆల్కహాల్ తీసుకునే వాళ్ళకి లివర్ డ్యామేజ్ అయిపోతుంది అని భయపడుతూ ఉంటారు కదా! ఇది ఓన్లీ ఆల్కహాల్ తీసుకున్న వాళ్ళకేనా? మిగతా వాళ్ళకేం ప్రాబ్లమ్ లేదా? ఈ డౌట్‌ని డాక్టర్ గారితో మాట్లాడి తెలుసుకుందాం. సార్, లివర్ డ్యామేజ్ ఓన్లీ ఆల్కహాల్ తీసుకునే వాళ్ళకేనా? మిగతా వాళ్ళకేం ప్రాబ్లమ్ లేదుగా? సేఫేనా? అలా ఉండదమ్మా. యాక్చువల్‌గా మనం లివర్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళని మనం తీసుకుంటే 50% మంది మాత్రమే ఆల్కహాల్ వల్ల డ్యామేజ్ అయ్యేవాళ్ళు ఉంటారు. మిగిలిన 50% రకరకాల కారణాలు ఉన్నాయి లివర్ డ్యామేజ్ అవుతానికి. ఇది అందరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఆల్కహాల్ తీసుకునే వాళ్ళలో లివర్ డ్యామేజ్ అవుతుంది. ఇది నిజం. కానీ వాళ్ళల్లో మాత్రమే అవుతుంది, మిగిలిన వాళ్ళకి అవ్వదు అనుకుంటే అది తప్పు. మనం చాలా చోట్ల చిన్న పిల్లల్లో కూడా లివర్ డ్యామేజ్ అవుతుంది చూస్తున్నాం. సో లివర్ డ్యామేజ్‌కి ఆల్కహాల్ కాకుండా ఇంకా మల్టిపుల్ రీజన్స్. ఇప్పుడు రీసెంట్‌గా మనం చూస్తే నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్, రెగ్యులర్‌గా మనం మాట్లాడుకునే ఫ్యాటీ లివర్ డ్యామేజ్‌కి కారణము. హెపటైటిస్ బి, హెపటైటిస్ సి అనే వైరసెస్ దీర్ఘకాలికంగా బాడీలో ఉంటే అది లివర్ డ్యామేజ్‌కి కారణం. ఇది కాకుండా ఆటో ఇమ్యూన్ హెపటైటిస్ ముఖ్యంగా మనం మహిళల్లో ఎక్కువ శాతం మందిలో చూస్తాం జరుగుతుంది. లివర్ డ్యామేజ్ అవుతుంది జరుగుతుంది. చిన్నపిల్లల్లో విల్సన్స్ డిసీజు ఇలాగా జన్యుపరమైన ప్రాబ్లమ్స్ వల్ల మల్టిపుల్ కారణాల వల్ల లివర్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఇలాగా 50% మాత్రమే ఆల్కహాల్, మిగిలిన 50% చాలా కారణాలు ఉన్నాయి. వీటిలన్నిటి గురించి అవగాహన చేసుకోవాలి. ఆల్కహాల్ తాగని వాళ్ళకి ఎవరికి లివర్ ప్రాబ్లం రాదు అనుకోవటం తప్పు. లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ సక్సెస్ అవ్వడం చాలా తక్కువ అని చాలామంది మాట్లాడుకుంటున్నారు కదండీ! అందులో నిజమేంతో సార్‌తో మాట్లాడి తెలుసుకుందాం. సార్, లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ జరిగిన తర్వాత అది సక్సెస్ అవుతుందా? 100%? 95% ఎనీ సర్జరీ, మేజర్ సర్జరీ ఏదైనా సరే సక్సెస్ రేట్స్ 95%గా మనం చెప్పుకోవచ్చు. ఈ లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ కూడా సక్సెస్ రేట్స్ 95% వరకు ఉంటాయి. మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ టైమింగ్ చాలా చాలా ఇంపార్టెంట్. ఒక లివర్ సిరోసిస్ వచ్చి దాని కాంప్లికేషన్స్ వచ్చి లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ చెయ్యాలి అని మనం అనుకున్నప్పుడు దాని టైమింగ్ చాలా చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. పర్ఫెక్ట్ టైమింగ్‌లో పర్ఫెక్ట్ ప్లేస్‌లో కనుక ట్రాన్స్‌ప్లాంటేషన్ చేస్తే దీని సక్సెస్ రేటు 95%గా మనం చెప్పుకోవచ్చు. ఇండియాలో ఇప్పుడు మనం మంచి మంచి సెంటర్స్‌లో, హై వాల్యూమ్ సెంటర్స్‌లో టైమింగ్‌కి కనుక ట్రాన్స్‌ప్లాంట్ చేస్తే 95% సక్సెస్ రేట్స్ మనం చూస్తున్నాం. చాలా లేట్‌గా ట్రాన్స్‌ప్లాంటేషన్‌కి ప్రిపేర్ అయ్యి అప్పుడు ట్రాన్స్‌ప్లాంటేషన్ చేస్తే సక్సెస్ రేట్స్ తగ్గిపోతూ ఉంటాయి. ఒక టైమ్‌ని బట్టి ఉంటుంది అంతే తప్ప సక్సెస్ అవుతుంది. పేషెంట్ సెలెక్షన్ చేసుకుని ఈ పేషెంట్‌కి ట్రాన్స్‌ప్లాంట్ అవసరమని ఒకసారి మనం చెప్పిన తర్వాత పరిమిత టైంలో 3 నుంచి 6 నెలల లోపు కనుక ట్రాన్స్‌ప్లాంట్ చేస్తే సక్సెస్ రేట్స్ చాలా ఉంటాయి. అప్పుడు దాన్ని పోస్ట్‌పోన్ చేసుకుని కంప్లీట్‌గా సివియారిటీకి వచ్చిన తర్వాత ట్రాన్స్‌ప్లాంట్ చేసినప్పుడు ఆ సక్సెస్ రేట్స్ తగ్గిపోతూ ఉంటాయి. బట్ ఐడియల్ టైమింగ్ చాలా చాలా ఇంపార్టెంట్ లివర్ ట్రాన్స్‌ప్లాంట్‌కి. అండ్ సక్సెస్ రేట్స్ ఆర్ ఆల్మోస్ట్ 95%. సూపర్ సార్. అది టైమ్‌ని బట్టి ఉంటుంది. మనం తొందరగా దాన్ని రికగ్నైజ్ చేసుకొని త్వరగా చేయించుకుంటే సక్సెస్ రేట్ ఉంటుంది. దానికి మా వాళ్ళందరూ అన్నిటికీ కలిపి పెట్టేసి లివర్ ట్రాన్స్‌ప్లాంటేషనే అంత సక్సెస్ అవుతుందా లేదా డౌట్‌లో ఉండిపోయారనమాట. థ్యాంక్ యూ సార్.